ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ముందు చదువుకోండి. ముందు ఉద్యోగం మీరు పెద్ద తెలివైన వాళ్ళు కదా, అమెరికాలో చదువుకున్నారు మీరు కానీ, లోకేష్ గారు అమెరికాలో చదువుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చదవండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏటి ఇచ్చింది అనేది. ఆ ల్యాండ్ టైటిలింగ్లో ఆ 4 మాసాల కిందట పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు మేడం గారు, మాజీ పార్టీ అధ్యక్షులు బీజేపీ పార్టీ అధ్యక్షులు మేడం గారు మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది ఇప్పుడు మన పురంధరేశ్వరి మేడం గారు ఒకటే మాట చెప్పారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ ఏ గవర్నమెంట్ ఉంది ఇంప్లిమెంటేషన్ చేయవలసిందే, ఇది తప్పదు. మీ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, అసెంబ్లీలో క్యాన్సిల్ చేస్తాం, అసెంబ్లీలో ఇచ్చేస్తాం అని చెప్పారు. చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఎందుకు రీసర్వ్ అవుతుంది? ఎగ్జాంపుల్ మన శివరిపల్లి మండలం జీ మొలగం అవుతుంది, సేమ్ ప్రొసీజర్, సేమ్ ఇది, ఎక్కడ మార్పు లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఈ ల్యాండ్ టైటిలింగ్లో సర్వే చేయమన్నారో అవే పాయింట్ సర్వే చేస్తున్నారు. ఆ మాత్రం ఇంజిజ్ఞానం లేదండి మంత్రులకి. ఏదైనా అంత ఇంజిజ్ఞానం లేదండి. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ఇది ల్యాండ్ టైటిలింగ్ అనేది వీళ్ళకి అర్థం కాక వాళ్ళు తెలుసుకోవాలి. ఆ మేడం గారే స్వయంగా చెప్పారు. అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం కదా, మరి కూటమి ప్రభుత్వంలో చెప్పినప్పుడు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. టీడీపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, మీకు తెలుసో తెలియదు. ఈరోజు మన చివరిపల్లి మండలం ప్రతి మండలానికి ఒక విలేజ్ తీసుకున్నది ప్రాజెక్ట్ విలేజ్ కింద. ఈరోజు జీమోలగం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవే సేమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు.